అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కోల్ మరోసారి హీట్ పెంచుతుంది. ఓవైపు 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించడంపై నిర్లక్ష్యం చేశారంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. బ్లాక్ కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం కేటాయించాల్సిన తాడిచెర్ల కోల్ బ్లాక్ ను ఇప్పుడు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సింగరేణి భరోసా యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ రేపు సింగరేణి భరోసా యాత్ర చేపడుతున్నారు. కొత్తగూడెం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మునుగోరు మీదుగా భూపాలపల్లి వరకు చేరుకోనుంది. మొదటి రోజు గేట్ మీటింగ్లు, అలాగే కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి భూపాలపల్లిలోనే బస చేయబోతున్నారు కమలనాథులు. ఇక రెండో రోజు భూపాలపల్లి కేటీకే బ్లాక్ లో కార్మికులతో సమావేశమైన అనంతరం తాడిచెర్ల గనులను సందర్శించబోతున్నారు. ఆ తర్వాత గోదావరి ఖని ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్ మైన్స్ లో కార్మికులతో ముఖాముఖి నిర్వహించి మంచిర్యాలలో యాత్రను ముగిస్తారు. ఇక 2 రోజుల యాత్రలో భాగంగా 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు బీజేపీ. అలాగే సింగరేణికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును కార్మికులకు తెలియజేయడమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందని కమలనాథులు అంటున్నారు. ముఖ్యంగా తాడిచెర్ల గోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయింపుపై కార్మికులకు వివరిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు కాంగ్రెస్ పార్టీ మాయం చేసిందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను కూడా ఎత్తి చూపుతామని అంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 డేస్ కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తలచెల్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. ఒకటి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2వ రోజు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది.